అవి కూడా అంతే వచ్చినాయి, 56, 57 వచ్చినాయి. ఎంత రావాలి స్వామి? ఎంత రావాలి మనకి? ఎంత తగ్గితే అంత సార్లు పెరుగుతాయి కదా. సార్లు పెరుగుతాయి. మీడియం డిస్టింక్స్ ఎంత వస్తుంది? అది ఎంత వస్తుంది? మీడియం అంటే 60 ఇంచులు పెట్టుకున్నాం అనుకో, 20 ఇంచులకు ఒకటి వస్తుంది. 20 ఇంచులకు ఒకటి. ఇప్పుడు 20 ఇంచులు కాకుండా మనం ఇప్పుడు ఎట్లాగో ఇప్పుడు జంటసాల పద్ధతులు వేస్తున్నాం కాబట్టి ఈ బెడ్లు తగ్గినా కానీ ఈ మధ్య గ్యాప్ పెరుగుతుంది. ఆ మందం ఈ మధ్య గ్యాప్ పెరిగినప్పుడు మధ్యలో ఎంత సంది రావాలి? మినిమం 20. మధ్యలో 20. రెండు జంటసాలకి మినిమం 25 అట్లా వస్తే బెటర్. మధ్య ఇది ఎంత ఉన్నా ఏం లేదు, మన ఇష్టం. 18 అంగుళాలు ఉండొచ్చు, అడుగుండొచ్చు, 17 అంగుళాలు ఉండొచ్చు, ఇది మన ఇష్టం. ఓకే, 17, 18 అని పెట్టుకోవచ్చు. 17, 18 పెట్టుకోవచ్చు. ఈ మధ్య సాలు గ్యాప్ పెరుగుతుంది కాబట్టి 20 చైన్ మొత్తం మంచిగా ఒకటే గాలితోని ఒకటే సైజ్ కంకేస్తుంది అని ఒక ఆలోచన. ఓకే, దీన్ని అడ్జస్ట్మెంట్ పెట్టుకుంటే బాగుండేది. అట్లా పెడతారు మరి. వీడు ఎందుకో వెయిట్ ఎక్కువైంది, ఇంక మలిసి ఆడికి తెలవదు అసలు. ఆయన ఈయోడి వాళ్ళతో దీని సాయిగా దీనికి వేసుకుంటే కరెక్ట్ లెవెల్ సరిపోయేది. మొక్కజొన్న వేసుకునే పద్ధతి, మొక్కజొన్నకి మనం వాటర్ మనకి కలిసి రావాలా, వాటర్ తక్కువ ఉంటే ఇంకో ఈ పద్ధతి ఈ విధంగా వేసుకోవాలి స్వామిలు. ఎలా అంటే ఈ పైప్ వచ్చేసి లబ్బర్ పైపు, నేల మీద వేసుకునే పైపు. ఈ పైప్కి వచ్చేసరికి ఇలా డ్రిప్స్ ఉంటాయి. ఈ టిప్స్ వేసి ఇది పైపు ఎక్కించేసరికి ఈ ట్రైప్ పైన మన బోధ ఇప్పుడు తోలుతున్నాం కదా, మనం ఇప్పుడు ఈ ఎకరం నేను ముందు వేసుకోవడం జరిగింది, తోలుతున్నాం కదా, దానికి మనం పైన ఇలా వేసుకోవాలి. పై బోధ ఎక్కించేసరికి ఈ మధ్యలో ఈ ఫీట్ ఉన్నది కదా, ఈ ఫీట్ వచ్చేసరికి 20 నుండి 20 ఫీట్లో ఉండాలి. 20 ఇంచెస్ 20 డిస్టెన్స్లో ఉండాలి. 20 ఇంచెస్ డిస్టెన్స్లో ఇది ఉండాలి. 20 డిస్టెన్స్లో ఇది ఉండాలా. మధ్యలో ఈ గింజకి ఇక మొలుస్తుంది చూడండి ఒకసారి, పైప్ వేయడం జరిగింది ఇట్లా. ఈ గింజకి డిస్టెన్స్ వచ్చేసరికి ఈ గింజకి డిస్టెన్స్ వచ్చేసరికి 16 నుండి 18 మధ్యలో ఉండాలి. 16 ఉన్నాయేం కాదు, 18 ఉన్నాయేం కాదు. ఎందుకంటే మనకి తక్కువే ఉండాలి. తక్కువ ఉంటే మనకి మనం అప్పుడు ఎలా 20 ఫీట్స్లో ఎట్టా వేస్తామో ఇది అంత దిగుబడి కలిసి వస్తుంది కాబట్టి, ఎక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి. మీకు మొబైల్లో చూస్తుంటే ఎక్కువ డిస్టెన్స్ కనబడుతుందేమో కానీ ఇక్కడ చాలా దగ్గర డిస్టెన్స్లో వస్తుంది. మీరు మల్చింగ్ ద్వారా మన పేపర్ ఎక్కించుకుంటాం కదా, మల్చింగ్ పేపర్ వేసుకుంటాం కదా, మల్చింగ్ పేపర్ వేసుకున్న బోధ టాటర్ గుంస్తారు కదా, ఆ బోధ మీదనే దీనికి కాకపోతే కొంచెం తగ్గించుకోవాలి. దీన్ని తగ్గించుకుంటే ఇగో ఇలా ఈ విధంగా వస్తుంది. మనకి ఆల్రెడీ మనం 10 డేస్ బ్యాక్ అయింది కదా, మొలవడం కూడా జరుగుతుంది. ఇగో 10 డేస్ బ్యాక్ ఇది వేసుకోవడం మొలవడం కూడా జరిగింది. నేను ఏ యాజమాన్య పద్ధతులు పాటిస్తాను, నేను ఏ మందు స్ప్రే చేస్తున్నాను, ఆ టోటల్ ప్రతి ఒక్కటి ఎపిసోడ్ వైజ్గా నేను చెప్తూ ఉంటాను. మీరు అలా ఫాలో అయితే చాలు. మీరు అత్యధిక మందులు స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ కంపెనీ మందు ఈ కంపెనీ మందు మీరు అనవసరంగా స్ప్రే చేసి ఓవర్ పెట్టుబడి పెట్టుకోవాల్సిన అవసరం. తక్కువ పెట్టుబడి, దిగుబడి ఎక్కువ, లాభదాయకంగా ఉంటుంది మొక్కజొన్న ఎప్పుడు కూడా. మనం మొక్క మొలవక ముందే పురుగు మందు ఒకటి ఉంటుంది, మొలవక ముందే ఆ పురుగు మందు స్ప్రే చేసుకోవాలి. అది మీకు అవైలబుల్గా ఉంటుంది. లేకపోతే మీకు అవైలబుల్గా లేకపోయినా నా నెంబర్ అని మీరు డిస్ప్లేస్లో ఇస్తాను. ఆ మొబైల్కి నా నెంబర్కి కూడా మీరు కాల్ చేయవచ్చు. మీకు కావాల్సిన మందు కూడా నేను చెప్తా ఉంటాను. మీరు ఫస్ట్లో దున్నేటప్పుడు ఫస్ట్లో ఏమి వేసుకోవాలంటే డిఏపి కట్ట చల్లుకోవాలి, లేకపోతే పొటాస్ కట్ట కానీ చల్లుకోవాలి. ఎందుకంటే డిఏపి కట్ట చల్లుకోవడం వల్ల నలుపుదనానికి ఇస్తుంది, అలాగనే గ్రోతింగ్ ఇస్తుంది, పైగా చెట్లు అత్యధికంగా ఎదగడం కోసం వస్తుంది. ప్రతి వేసిన ఒక్క గింజ మిస్ కాకుండా మొలవడానికి ఉంటుంది. ఇది వేసుకొని మనం 10 డేస్ వెళ్తూ చూడండి స్వామి, ఇక ఆల్రెడీ మొలుస్తూనే ఉన్నాయి. ఇది 1 ఎకరం వేసుకున్నాయి. ఇలా ఒక సాల్ తీయడం జరుగుతుంది, ఒక టాటర్ చూడండి సాల్ తీయడం జరుగుతుంది. ఇంకో 5 ఎకరాలు పక్కన ఒక 5 ఎకరాలు మొత్తం 11 ఎకరాలు వేసుకోవడం జరుగుతుంది. నేను డ్రిప్పులు వేపిస్తున్నా. ఇది ఎకరం ముందు డ్రిప్ వేయించుకున్నా, అది డ్రిప్ ఇవాళ పేరుస్తున్నా. రేపు ఇవాళ పేరుస్తే ఎల్లుండి గింజలు వేపిస్తా. కూలోళ్ళు కూడా వచ్చారు, అదే డ్రిప్పులు ఇంకా అందలే ఇవాళ వస్తాయి. నేను డ్రిప్ పద్ధతులు పాటిస్తున్నా. డ్రిప్ పద్ధతి వల్ల మనకి ఇంపార్టెంట్ ఏమనంటే చెట్లకి మనం కింద మందు కూడా లోపల చెట్లు ఎదిగినప్పుడు పోయి మనం రిస్క్ పడకుండా వేయాల్సిన అవసరం లేదు. కింద కూడా డ్రిప్ ద్వారా మనం పంపించవచ్చు మందు కూడా. అలాగే